చూస్తే రిజర్వేషన్ల అంశంతో బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగుతున్నాయి. షేక్ హసీనా రాజీనామా చేసిన దేశం విడిచి వెళ్లాక ఆమెకు అత్యంత సన్నిహితులు పార్టీకి చెందిన నేతలను ఆందోళనకారులు చంపేస్తున్నారు. షేక్ హసీనా పార్టీకి చెందిన 20 మంది నాయకులు చనిపోయినట్లుగా ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది. మరోవైపు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ నియమితులయ్యారు. విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటుపై హింసాత్మక అణిచివేతతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచిపెట్టి వారిపోయారు. అయితే త్రివిధ మిలిటరీ దళాలతో పాటు విద్యార్థి నాయకులతో చర్చించిన బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ ప్రభుత్వ సలహాదారుగా యూనస్ ను నియమించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పార్లమెంట్ను రద్దు చేయకుంటే మరిన్ని ప్రదర్శనలు చేస్తామని ఆందోళనకారులు బెదిరించారు. స్వాతంత్ర యుద్ధంలో కీలకమైన వారి కుటుంబాలు ప్రభుత్వ రంగంలో ఉద్యోగ కోటా ఇవ్వాలని హసీనా నిర్ణయించారు. దీనికి వ్యతిరేకంగా ప్రదర్శనలు ఆరంభమయ్యాయి. ఈ నిర్ణయాన్ని విపక్షాలు కూడా తప్పుపట్టాయి. ఓటు బ్యాంకు కోసమే ఇలాంటి నిర్ణయాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. జులై నుంచి బంగ్లాదేశ్లో చెలరేగిన హింసలో సుమారు 300 మంది మరణించగా వేలాది మంది అక్కడ గాయపడ్డారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రజెంట్ ఇటు బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తే అక్కడ అల్లర్లు ఇంకా చెలరేగుతూనే ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు హసీనా రాజీనామా చేసిన పార్టీకి సంబంధించి కొంతమందిని అటు ఆందోళనకారులు చంపేసినట్టు కూడా తెలుస్తోంది. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? రైట్ సర్టాజు, బంగ్లాదేశ్లో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏదైతే షేక్ హసీనా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలను 20 మంది ఆ పార్టీకి సంబంధించిన నేతలు, వారి కుటుంబ సభ్యులు మొత్తం 29 మృతదేహాలను ఈరోజు అక్కడున్న అధికారులు గుర్తించారు. పోలీసు విభాగం అధికారులు అలాగే మిలిటరీ బృందం కూడా ఆ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అంటే షేక్ హసీనా పార్టీకి సంబంధించిన నేతలే వీరందరూ అంటూ కూడా ప్రధానంగా అధికారులు ధృవీకరిస్తున్నారు. అంటే షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత వారి పార్టీకి సంబంధించిన అనుచర వర్గం కానీ, ఆ పార్టీకి సంబంధించిన నేతలు, వారి కుటుంబ సభ్యుల అందరిపైన దాడి చేశారు. దాడి చేసిన నేపథ్యంలో ఈ 20 మృతదేహాలను, వారికి సంబంధించిన మరికొంతమంది మొత్తం 29 మృతదేహాలను అక్కడున్న భద్రతా బలగాలు గుర్తించిన నేపథ్యంలోనే వీరు ఏదైతే బంగ్లాదేశ్లో ఈ అవామీ లీగ్కు సంబంధించిన పార్టీ ఏదైతే ఉందో షేక్ హసీనాకు సంబంధించి, ఆ పార్టీకి సంబంధించిన నేతలే అంటూ కూడా వారు గుర్తించారు. ఇలా ఈ పార్టీకి సంబంధించి అవామీ లీగ్ పార్టీకి సంబంధించిన నేతలందరి ఇళ్లపై కూడా ఈ ఆందోళనకారులు నిరసన తెలియజేస్తున్నారు. దాదాపు 29 మృతదేహాలను అయితే వారు గుర్తించారు. మొత్తం 2 వారాల నుంచి జరుగుతున్న ఈ హింసాత్మక ఘటనలో 440 మంది మృతి చెందినట్లుగా అధికారిక లెక్కలైతే చెప్తూ ఉన్నాయి. ఈ ఒక రిజర్వేషన్ అంశాలకు సంబంధించి మాత్రమే ఇక్కడ ఈ గొడవ మొదలైంది. అది చిలికి గానమాలుగా మొదలై ఆ రిజర్వేషన్ల అంశాన్ని స్వాతంత్ర పోరాటంలో మృతి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలకు ఇవ్వకుండా మెరిట్ ఆధారంగా మాత్రమే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేది ప్రధానంగా ఇక్కడ ఒక వ్యతిరేక వర్గం, అంటే షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఉన్న వర్గం అల్లర్లను సృష్టిస్తుంది అనేది ప్రధానంగా అవామ్ లీగ్ పార్టీకి సంబంధించిన నేతలు, వారి అనుచర వర్గం అంతా కూడా చెప్తూ ఉన్నారు. 1971లో ఈ బంగ్లాదేశ్కు స్వాతంత్రం వచ్చింది. 1972లో షేక్ హసీనా తండ్రి, అప్పటి ప్రధానమంత్రి షేక్ ముజీబుర్ హాసన్ తాను స్వాతంత్ర పోరాటంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 30% రిజర్వేషన్లు కల్పించే విధంగా, అంటే ఉద్యోగ అవకాశాలు వారికి 30% రిజర్వేషన్ కల్పించాలంటూ గతంలో చట్టం తీసుకొచ్చారు 1972లో. దాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది నిరసనలు తెలియజేశారు. ఈ నిరసనలు మరింత ఎక్కువైన నేపథ్యంలో 2018లో ఆ రిజర్వేషన్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మళ్ళా ఆ స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలు మళ్ళీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ హైకోర్టులో ప్రధానంగా ఏదైతే గతంలో తీసుకున్న నిర్ణయాలకు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలకు అనుగుణంగానే వారి కుటుంబంలో ఉన్న 3 తరాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా బంగ్లాదేశ్ హైకోర్టు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో అంటే అక్కడ ఆ రిజర్వేషన్ల అవకాశాన్ని వారికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో, స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు తీర్పు అనుకూలంగా ఇవ్వడంతో వ్యతిరేక వర్గం మళ్ళీ దాన్ని
తిరస్కరిస్తూ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అంటే ఈ ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి, అల్లర్లు ఎక్కువ అవుతున్నాయి, దాడులు ఎక్కువ అవుతున్నాయి నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పును స్టే విధించింది. స్టే విధించిన తర్వాత అక్కడ హైకోర్టు కూడా 93 గతంలో ఏదైతే 93% రేషియో అంటే ఏదైతే మెరిట్ ఆధారంగా అక్కడ ఉద్యోగాలు కల్పించాలని ప్రధానంగా అక్కడ నిరుద్యోగ యువత కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. విద్యార్థి సంఘాల నేతలందరూ కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు కల్పించే విధంగా 93% మెరిట్ ఆధారంగా 7% మాత్రమే ఈ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కుటుంబ సభ్యులకు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక దీన్ని కూడా వ్యతిరేకిస్తూ మరొక వర్గం రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఈ నిరసనకారులకు తోడు షేక్ హసీనా అంటే అవాం లీగ్ పార్టీకి వ్యతిరేక ప్రత్యర్థి పార్టీ నేతలు వారికి సపోర్ట్ చేస్తూ అంటే ఒక ఏదైతే విద్యార్థులకు సంబంధించిన నిరుద్యోగ యువతకు సంబంధించిన ఈ వివాదం అనేది రాజకీయ రంగు పులుముకోవడంతో మరింత దారుణమైన పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయి. ఆ దారుణమైన పరిస్థితులు దేశ ప్రధాని పారిపోయే వరకు కూడా పరిస్థితులు దారితీస్తాయి. దానిలో భాగంగా షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానికి పదవికి రాజీనామా చేసి అక్కడి నుంచి భారత్లో ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ నుంచి అమెరికా, బ్రిటన్, లండన్ వెళ్లాలని ప్రయత్నించినప్పటికీ అక్కడ అమెరికా వీసా రద్దు చేసింది. బ్రిటన్ నో ఎంట్రీ బోర్డు పెట్టింది. ఇటు లండన్కు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా అనుమతి లభించినట్లుగా తెలుస్తుంది. కానీ ప్రజెంటు భారత్లోని షేక్ హసీనా తలదాచుకున్నారు. అక్కడున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజెంట్ పాలన ఆర్మీ చేతిలోకి వెళ్ళింది. తాత్కాలికంగా ప్రజెంట్ ఏదైతే పార్లమెంట్ని రద్దు చేశారో అవాం పార్టీ లీగ్ పార్టీకి సంబంధించిన మహమ్మద్ షాబుద్దీన్ పార్లమెంట్ని రద్దు చేశారు. అంటే ఈ పార్లమెంట్ని రద్దు చేయాలి, లేకుంటే మరింత నిరసనను ఉధృతం చేస్తాం, మరిన్ని దాడులకు దిగుతామంటూ కూడా ఈ విద్యార్థి సంఘాల నేతలు కానీ నిరుద్యోగ యువత ఆందోళనకారులు నిరసనకారులు అందరూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ను రద్దు చేశారు. తాత్కాలికంగా నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూసఫ్కు ఈ బంగ్లా పగ్గాలు అప్పగించారు. ఆయన ఆధ్వర్యంలోనే ప్రజెంట్ బంగ్లా పాలన వ్యవహారాలు కొనసాగబోతున్నాయి. ఈ నిన్న రాష్ట్రపతిని కలిసి మరోవైపు ఇటు ఆందోళనకారులు ఇతర పార్టీలకు సంబంధించిన అందరినీ కూడా ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ వుర్జ్ జమాన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత 2006లో నోబెల్ బహుమతి గ్రహీత ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ యూసఫ్ను ప్రజెంటు బంగ్లాదేశ్కు సంబంధించిన పాలన వ్యవహారాలకు సంబంధించి ఆయన నేతృత్వంలోనే ఈ పాలన వ్యవహారాలు కొనసాగబోతున్నాయి. కానీ మృతుల సంఖ్య అనేది రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. 440 మంది చనిపోయారు. మరోవైపు ఆవాం లీగ్ పార్టీ షేక్ హసీనా పార్టీకి సంబంధించిన 20 మంది మరికొంతమంది మొత్తం 29 మంది అక్కడ మృత్యువాత పడ్డారు. అంటే వారి దాడుల్లో మృతి చెందారు. మరోవైపు హిందువులను టార్గెట్గా చేసుకుని అక్కడ దాడులు కొనసాగుతున్నాయి. ఇంకా హింసాత్మక వాతావరణమే కొనసాగుతుంది. ఈ పరిస్థితి ఎప్పటివరకు అదుపులోకి వస్తుందో తెలియదంటూ కూడా అక్కడ భద్రతా బలగాలు మిలిటరీ విభాగం కూడా చెప్తోంది. కానీ ఈ మొత్తం పరిస్థితి కంట్రోల్ వచ్చే వరకు కర్ఫ్యూ విధిస్తాం, ఎవరు కూడా రోడ్లపైకి రావద్దంటూ కూడా చెప్పినప్పటికీ కూడా దాడులు అయితే కొనసాగుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ప్రజెంట్ అయితే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ శివ.